జయంతిని మనం క్రీడా దినోత్సవం మనం చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ఈ పాట పితామహుడు ఇప్పుడు రామూర్తి గారి జయంతి సందర్భంగా కూడా మనం తెలుగు భాష దినోత్సవం మనం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అనేక ఒక సంవత్సరం విధంగా మన కార్యక్రమాన్ని ఎప్పుడు కేంద్ర అదేవిధంగా యూత్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో చేస్తుంటాం. అయినప్పటికీ మన కార్యక్రమం సంప్రదాయం నిర్వహించాలి కాబట్టి క్రీడాకారులు కాబట్టి మనం సిద్ధాంతంతో మన యొక్క ప్రజల కోసం ఆరోగ్యం కోసం కార్యక్రమం నిర్వహిస్తుంటాం. మరి ఈ కార్యక్రమానికి మనకు అతిథులుగా ఎన్వైకే ఆఫీసర్ రాము గారు కార్యక్రమాన్ని అతిథులు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు స్వాగతం చేస్తున్నాం. అదేవిధంగా కానూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మన పుస్తకాన్ని కార్యక్రమం అతిథిగా అందించారు. ముఖ్య అధ్యక్షుల నుంచి ఇచ్చినటువంటి మన ఫాదర్ ఆనంద్ ఇవందరూ రావడం కూడా మన కార్యక్రమంలో మరి ఈ సందర్భంగా మనం కొంతమంది కానీ చాలా పొడవైన కార్యక్రమం రాష్ట్రంలో దేశంలో ఉన్నప్పుడు మన తెలుగువారం కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఈ కార్యక్రమాలు ముందుగా మనం క్రీడాతో నిర్వహించవలసిందిగా రాము గారిని కోరుకుంటూ అదేవిధంగా మన శ్రీకాకుళం జరుగుతున్నారు. అదేవిధంగా పాల్గొన్నారు క్రీడా తర్వాత మన ఫిట్నెస్ to maintain physically fit body by taking part in any form of sports and physical activity. I pledge that shall I commit myself to ensure the spirit of competitiveness and fair play is fully adhered to sports in life. I pledge to encourage and motivate my family, fellow citizens and children to play at least one sport for life, to contribute to making strong and healthy nation. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మన జీవిత భాగంలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ స్పోర్ట్స్ కోసం కేటాయించి డైలీ మనం ఏదో ఒక రకమైన ఆట మనం ఆడగలిగితే మనం దాని ద్వారా ఆల్రెడీ ప్రెస్ చేస్తున్నాం కదా బట్ అదేవిధంగా మనం ఎంతో కొంత మన బాడీని ఫిట్గా ఉంచుకొని హ్యాపీగా ఎటువంటి రోగాలు అట్లా రాకుండా జరిగింది.
అందరి చేయాలని ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా విదేశీ మన పిల్లలు వాళ్ళు కూడా మోటివేట్ చేసి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్క నలుగురికి తెలియాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని సంకల్పంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన స్పోర్ట్స్ డే మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కృష్ణ గారిని క్రీడాకారులందరూ కూడా శుభాకాంక్షలు తెలిపి బ్లెస్సింగ్స్ అందించారు. గత 2 సంవత్సరాల క్రితం కూడా రామగారి ఆధ్వర్యంలో మనకు మన రాష్ట్ర పాఠశాల కోటి యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో కూడా చక్కగా ఘనంగా నిర్వహించాం. మరి సార్ సహాయ సహకారంతో భౌతికంగా మన సహాయపడి అందిస్తాం. కార్యక్రమం నిర్వహించుకోవడం, దానిలో మా యూనియన్ బ్యాంక్ కూడా భాగస్వామ్యం చేయడం వ్యవస్థలో మన జీవితంలో మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు అనేవి ఎంత దోహదం చేస్తాయి. అది ఇప్పుడే కాదు, మనం మన పిల్లలకి కానీ మన చిన్నప్పటి నుంచి కూడా ఈ క్రీడలు పరంగా మనం చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మానసికంగా, వ్యక్తిత్వ పరంగా వాళ్ళకి హెల్తీగా ఉండడానికి మనం చాలా హెల్ప్ చేస్తూ అలాగే చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్పోర్ట్ని తీసుకొని దాంట్లో మనం మన హెల్త్ పరంగా మనం బాగా ఆడుకుంటూ మన హెల్త్ని కాపాడుకుంటూ ఫిట్గా ఉంటూ మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కార్యక్రమంలో మా యూనియన్ బ్యాంక్ వారిని భాగస్వామ్యం చేస్తున్న ప్రతిదీ ధన్యవాదాలు. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడో వస్తాను, చాలా హ్యాపీ. నాకు మాన్యాన్ని కాదు, మన సమాజంలో ఒక చిన్న చేసుకుంటూ కాకుండా సమాజానికి ఏదో చేయాలి అంటే ప్రోత్సాహం ఉంటాడు. మనం వచ్చి చేసుకోకుండా నా జీవితం మాత్రం కాకుండా ఎప్పుడు సమాజానికి సర్వీస్ అనుకుంటూ చిన్న ద్వారా చేస్తుంది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు సర్వీస్ మంచి కార్యక్రమాల్లో ఇంటర్వ్యూస్ ప్రోత్సహిస్తూ సమాజంలో జరిగే చాలా కార్యాలు, చాలా గౌరవాలు కూడా దానికి వ్యతిరేకంగా ర్యాలీ చేసుకోవాలని చేశారు. దట్స్ వెరీ గుడ్. చాలా హ్యాపీ సమాజం కోసం. సో ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఘనంగా చేస్తున్న అశోకన్యకి, ఆ జిమ్కి, మీ అందరికీ మా అభినందనలు. సో ఆల్ ది స్పోర్ట్స్ డేలో ఐ వాంట్ టు సే వన్ వర్డ్, ఒక చెప్పాలనుకునే సాధన. క్రీడ అంటే సాధన అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఒకరోజు వచ్చి యోగా చేసి, ఒకరోజు వచ్చి ర్యాలీ చేసి, ఒకరోజు చూసి బాడీ కాదు. క్రీడ అంటే ఒక సాధన. ఎవ్రీడే ప్రతిరోజు ఇది సాధన లాంటి. ఆ సాధన ప్లే చేసినట్టుగా హెల్తీ కాంపిటీషన్, ఆ చారిత్రక పోటీ ఉండాలి. అది మా అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సెకండ్లీ, ఈ స్పోర్ట్స్ డేనా లెటెస్ట్ బీచ్ ఏంటంటే ఒక ఏదో 6 పథకాలు చూసిన కాకుండా మన దేశం, మన ప్రభుత్వం ఒక చిన్న క్రికెట్, హాకీ మాత్రమే కాకుండా రకరకాల స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ లెవెల్ మెడల్స్ రావాలి. లెటెస్ట్ బీచ్ దగ్గర అది కోరుకుందాం. మన ప్రభుత్వం ఒక చిన్న పేరు ఒక మాత్రం కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువ మెడల్స్ రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను స్పోర్ట్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద ఎడ్యుకేషన్. తమ్ముడు తునీషియా దేశంలో ఉంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం జిమ్ దాకా 4 అడుగులు మన క్రీడాకారులు మార్చి ఫస్ట్లో గెలిపి క్లోజ్ చేసి చివరిగా అక్కడ క్రీడాకారులకు మన క్లోజ్ చేస్తాం. ఈ సందర్భంగా 10 మంది క్రీడాకారులు మన స్థాయి దళాన్ని క్లాస్ అభినందిద్దాం. ఎందుకంటే మాజీ క్రీడాకారులు యోగ మాస్టర్ సీని గారు, యార్లగడ్డ సీని గారు,
మంది కార్యక్రమాలు క్రీడాకారులు కూడా మేము అభినందిస్తున్నాం. మా బ్రదర్ విషయంపై అది కరీంపై అది బ్లడ్ డొనేషన్ సపోర్ట్ ఉన్న కాలేజ్ తరఫు నుంచి ఈ సందర్భంగా మేము ఆయన కూడా అభినందిస్తూ మన పొలిటిక్స్లో మూడు పక్క క్యాంపులు తర్వాత క్యాంపులు గ్రూప్ ఫోటో దిగుతాము బాగుంటుంది.
అయిపోయినా వస్తూ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచి వ్యక్తులతో స్నేహితులు మంచి దారిలో నడవండి. మన దేశానికి తల్లిదండ్రులకి మన చుట్టుపక్కల ఉన్న సమాజానికి మంచి వ్యక్తులుగా మన తీర్చిదిద్దేటట్టు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలంలో ఎవరితో చూస్తుంటే చాలా మంది డ్రగ్స్ కానీ గంజాయి కానీ కొన్ని వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు, కొన్ని రంగాలకు ఎడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళు చేయవలసిన వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది వాళ్ళు